హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఖాతా ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే 3 శుభవార్తలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఖాతాదారుల ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితం చేసేందుకు మరియు కొత్త అవకాశాలను కల్పించేందుకు 3 అత్యంత లాభదాయకమైనటువంటి పథకాలను అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ పథకాలు కేవలం సాధారణ పొదుపుదారులకే కాకుండా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మరియు పదవీ విరమణ చేసిన వృద్ధులకి కూడా ఎంతో మేలు చేసే విధంగా అయితే రూపొందించబడ్డాయి. మరి ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా కస్టమర్లు తమ కష్టార్జితాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టి అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ 3 పథకాలకు సంబంధించి పూర్తి వివరాలను మరియు వాటి వెనుక ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఇప్పుడు మనం చాలా క్షుణ్ణంగా మరియు వివరంగా అయితే తెలుసుకుందాము. మొదటగా ఎస్‌బీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అమృత్ కలాష్ యోజన ఏకేవై గురించి మాట్లాడుకోవాలి. ఈ పథకం అనేది ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము. దీని కాలపరిమితి ఖచ్చితంగా 400 రోజులకు నిర్ణయించబడింది. సాధారణంగా చాలామంది కస్టమర్స్ ఈ పథకంలో చేరే గడువు ముగిసిపోయిందని ఆందోళన చెందుతుంటారు. కానీ వారందరికీ శుభవార్త చెప్తూ ఈ బ్యాంకు గడువును ఈ నెల 31 తేదీ వరకు పొడిగించింది. సో, ఈ పథకం యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇందులో సాధారణంగా కస్టమర్లకు గరిష్టంగా 7.1% వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది. ఒకవేళ మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి మీ దగ్గర నగదు నగదును కేవలం ఒక సంవత్సరం పైచిలుకు కాలం పాటు ఎక్కడైనా భద్రంగా దాచుకోవాలనుకుంటే, ఈ యొక్క అమృత్ కలాష్ యోజన అనేది ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది. ఒకవేళ మీకు అత్యవసరంగా డబ్బులు అవసరమైతే, ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ముగియక ముందే డబ్బును వెనక్కి తీసుకోవాలని భావిస్తే, పెట్టుబడి మొత్తంలో 0.5% పెనాల్టీ రూపంలో వేస్తారనమాట. సో, ఇది ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ. సీనియర్ సిటిజన్లకు ఈ యొక్క పథకం కింద మరింత అదనంగా అంటే 7.6%గా వడ్డీ లభించే అవకాశం ఉంది. సో, దీనివల్ల వారి పొదుపు వేగంగా పెరుగుతుంది. ఇక రెండవది సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ తీసుకొచ్చిన తక్కువ వడ్డీ గృహ రుణ పథకం. హోమ్ లోన్ స్కీము. సో, సొంత ఇల్లు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రధాన లక్ష్యం. కానీ అధిక వడ్డీ భయం వల్ల చాలామంది లోన్ తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. అటువంటి వారిని ప్రోత్సహించడానికి ఎస్‌బీఐ ఇప్పుడు గణనీయంగా తగ్గించిన వడ్డీ రేట్లతో హౌసింగ్ లోన్ అయితే అందిస్తోంది. ఈ ఆఫర్ కూడా జూలై 31 తేదీ వరకు మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది. కాబట్టి ఇల్లు కొనాలన్నా ఆహ్, వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోగలరు. ఇక్కడ కూడా వడ్డీ రేట్లు మీ క్రెడిట్ హిస్టరీ లేదా సిబిల్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైతే క్రమశిక్షణతో లోన్లు కడుతూ 750-800 మధ్య మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉంటారో వారికి అతి తక్కువ వడ్డీ 8.6% మాత్రమే వడ్డీ రేటుకు రుణం మంజూరు చేస్తారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ కొంచెం తక్కువగా ఉంటే వడ్డీ రేటు స్వల్పంగా పెరిగి 9% వరకు ఉండవచ్చు. సో, ఎస్‌బీఐలో హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ప్రాసెసింగ్ ఫీజులో రాయితీలు అందటమే కాకుండా పారదర్శకమైన విధానం వల్ల కస్టమర్లకు ఎటువంటి దాగి ఉన్న ఖర్చులు హిడెన్ చార్జెస్ ఉండవు. మూడవది సమాజంలో గౌరవప్రదమైన వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపొందించిన ఎస్‌బీఐ వి కేర్ ఫిక్స్డ్ సంరక్షణ. సో, పదవీ విరమణ చెందిన తర్వాత వచ్చే డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక ఇబ్బంది పడే సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకం ఒక రక్షణ కవచంలాగా అయితే పనిచేస్తుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు తమ నగదును 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు దీర్ఘకాలంగా ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణ డిపాజిట్‌ల కంటే ఇందులో అదనపు వడ్డీ లభిస్తుంది. అంటే ఏకంగా 7.5% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటైతే పెన్షనర్లు మరియు వృద్ధులు అందుకోవచ్చు. ఈ పథకంలో చేరటం వల్ల వృద్ధులకు
ప్రతి నెల లేదా 3 నెలలకోసారి స్థిరమైన ఆదాయం అందేలాగా ప్లాన్ చేసుకునే వీలుంటుంది. ఇది వారి మలి వయసులో ఎవరిపైన ఆధారపడకుండా జీవించేందుకు సహాయపడుతుంది. ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి కూడా చివరి తేదీ మనకు జూలై 31. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి కోసం ఈ డిపాజిట్ చేయడం ఒక మంచి ఆర్థిక నిర్ణయం అయితే అవుతుంది. మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఈ 3 పథకాలు కస్టమర్ల విభిన్న అవసరాలను తీర్చే విధంగా ఉన్నాయి. సో, మీరు స్వల్పకాలిక పెట్టుబడి ద్వారా లాభాలను పొందాలన్నా, లేదా తక్కువ వడ్డీకి ఇల్లు నిర్మించుకోవాలన్నా, లేదంటే వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకున్నా, ఎస్‌బీఐ ఇప్పుడు మీకు సరైన వేదికనైతే అందిస్తుంది. ఈ పథకాలన్నీ కూడా ఈ నెల ఆఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకొని, వెంటనే మీ సమీప ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సందర్శించడం లేదా యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఉత్తమము. సో, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి మరియు బ్యాంకు అందించే ఈ యొక్క బంపర్ ఆఫర్‌లను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయము. సో, ఫ్రెండ్స్ మరొకసారి చూసుకున్నట్లయితే అమృత్ కలాష్ యోజన గడువు అయితే జూలై 31 వరకు ఉంటుంది. ఇందులో గరిష్టంగా 7.1% సాధారణ ప్రజలకు, అలాగే 7.6% సీనియర్ సిటిజన్‌లకైతే ఇంట్రెస్ట్ లభిస్తుంది. ఈ పథకం కేవలం 400 రోజుల కాల పరిమితి కలిగిన ప్రత్యేక ఎఫ్‌డి స్కీము. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి కేవలం హోమ్ లోన్‌లో వడ్డీ రేట్ అనేది 8.6 అయితే ఉంటుంది. సో, హోమ్ లోన్స్ అందుబాటులో గూడా ఉన్నాయి ఎస్‌బీఐలో. సిబిల్ స్కోర్స్ తక్కువ ఉన్న వారికి 9% వడ్డీ ఉంటుంది. సీనియర్ సిటిజన్‌ల కోసం వి కేర్ పథకంలో 7.5% వరకు అధిక వడ్డీని బ్యాంక్ అందిస్తుంది. వృద్ధులు 5-10 సంవత్సరాల కాలానికి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టుకునే సౌకర్యం ఉంది. ఈ 3 పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31గా అయితే నిర్ణయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం 3 ప్రత్యేక ఆర్థిక పథకాలను జూలై 31 వరకు అందుబాటులో అయితే ఉంచింది. అమృత్ కలాష్ యోజన ద్వారా స్వల్పకాలిక పెట్టుబడులపై 7.1% వడ్డీని, గృహ రుణ పథకం ద్వారా సిబిల్ స్కోర్ ఆధారంగా తక్కువ వడ్డీకి లోన్లు మరియు సీనియర్ సిటిజన్ల కోసం వి కేర్ స్కీమ్ ద్వారా 7.5% వరకు అధిక వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. తమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకునేవారు లేదా సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారు ఈ కాల పరిమితి ఆఫర్‌లను త్వరగా ఉపయోగించుకోవాలని ఎస్‌బీఐ అయితే సూచిస్తోంది. సో, దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.